అన్నయ్య కాల్ చేసిర్రా? చేసిన. ఉన్నాడంటనా వారం రోజుల ఈడికి రాక? ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆ సెల్లులా ఏం పాడైంది? అంతగానం సెల్లు చూస్తాను. ఇంట్లోనేమో బియ్యం నిండుకున్నాయి, ఇంకా చింతపండు నిండుకున్నది. అవి తెస్తానికేమో సాత కాదు, పతాగా ఆ దిక్కుబాల సెల్లు చూసుకుంటూ ఉంటావు. ఆ సెల్లులో మరి కనీసం ఫోన్ పే ఉన్నది, అందులో పైసలు ఉన్నాయంటే ఆ దరిద్రమైన దాంట్లో పైసలు కూడా ఉన్నాయి. కానీ ఆ సెల్లు ఒత్తుకుంటూ చూస్తాడు. మాదాలు చూసిన కాడికి. ఆ సెల్లులు అంతగా ఏం చూస్తాను? ఏం లేదే, నిన్ననే కొత్త షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది, తాళ్ళల్లా తన్నిన పెళ్ళాం. దాని డైరెక్టర్ ఎవరు అనుకున్నావు? మా అన్ననే. ఏంటిది? ఏం చూస్తున్నావు? తాళ్ళకి వచ్చి తన్నిన పెళ్ళమా? నిన్న అడుగుతానేమో 31st దావతి పోసి మళ్ళీ లొల్లని చూసినా అంటాను. ఏమన్నా అంటేనేమో మా అన్న డైరెక్షన్ అని అంటాను. మీ అన్నకేమో పైసలు వస్తున్నాయి, నీకేమొస్తుంది దరిద్రం తప్ప. అదన్నా తాళ్ళకి వచ్చి తన్నింది కానీ నేను ఇంటికన్నా తన్నుతా ఏమనుకుంటానవో. అన్నా మంచిగా ఉన్నావా? వదినా మంచిగా ఉన్నారా? మా మంచిగానే ఉన్నాం, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం వదినా. పో, మీ పెద్దన్న మీదనే ఉన్నాడు, మీ పెద్ద వదిన. పోయి మాట్లాడుకో. మాలాంటి వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? మీ లెక్క మేమేమన్నా ఉన్నోళ్ళమా లేకుంటే ఏమన్నా? ఎంతైనా ఉన్నోళ్ళు ఒకటి అంటారు, ఏం లేని వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు? వదిన అట్లా అపార్థం చేసుకొని అన్ని మాటలు అంటదని అనుకోలే నేను. సరే మళ్ళీ ఈ వదిన బాధపడుతుంది. ఎంతైనా వాడు నా సొంత అన్న. చూస్తూ చూస్తూ మందలియకుంటే ఎట్లొస్తానండి? కరెక్టే రోజా, వాడు నీ సొంత అన్నే. కానీ వీడు తోడ ముట్టకపోయినా మనకు జీవితాన్ని ఇచ్చిండు. ఈరోజు మనం ఇట్లున్నామంటే వాడే కదా. రోజా, నీకు తల్లులు వేరైనప్పటికీ తండ్రి ఒక్కడే. కానీ పెద్దోడు ఏ రోజైనా నిన్ను అట్లా చూసుకున్నాడా? తనతో తోడబుట్టిన దానికన్నా ఎక్కువ నిన్ను ఇష్టపడ్డాడు, నిన్ను అట్లే చూసుకున్నాడు. కానీ చిన్నోడు నువ్వు ఏ పని చేసినా దానికి ఏదో ఒక వంక పెట్టు. వానికి తగ్గట్టే వాని భార్య కూడా దొరికింది. వాళ్ళిద్దరూ ఏ రోజన్నా నిన్ను సహించిర్రా? ఏ రోజన్నా నువ్వు చేసిన పని నీకు ఇది బాగుంది వదినా, ఇది బాగుంది చెల్లె అని అన్నారా? మనం ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నా దానికి ఏదో ఒక పుల్ల పెట్టుడు, మనల్ని ఏదో ఒక రకంగా హింసించుడు, ఏదో రకంగా బాధ పెట్టుడు. మన పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఏ రోజు మనల్ని సంతోషంగా వచ్చారు చెప్పు? అయిన దానికి కాని దానికి అన్నిటికీ పెద్దోడు మన భార్య, వీళ్ళే కదా ముందట పడేది. మనకంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చింది, మేమున్నాం మీ వెనకాల. ఈ రోజు మన లైఫ్ ఇట్లా ఇంత ఆనందంగా ఉండడానికి అన్నిటికీ కారణం పెద్దోడే. అవునండి, మీరు అన్నది కూడా నిజమే. పెద్దన్నయ్య మనకు లైఫ్ ఇచ్చిండు. పెద్దన్న నాకు చాలా ఇష్టం. కానీ చిన్నన్నయ్య ఎంతైనా తోడబుట్టిన వాళ్ళం. చిన్నన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆడ అర్థం చేసుకుంటలేడు. సరే రోజా, దేనికైనా ఒక రోజు అంటూ వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు వాడే అర్థం చేసుకుంటాడు, వాడే వస్తాడు మనం కావాలనుకో. అన్నా వైనా, రోజా, వైనా అన్నయ్య బాగున్నారా? బాగున్నా వైనా? బాగున్నా. ఎన్ని రోజులు అయితే అందరూ నీ చూడక. బాగున్నారు కానీ రండి. బావగారు మొన్న ప్లాట్ అమ్మే డబ్బులు వచ్చినట్టేనా?
అదే బావ 50 లక్షలు కట్టిండు, మిగతా డబ్బులు ఈరోజు కడతా అన్నాడు. అందుకే మళ్ళీ రమ్మన్నా బావ నేను. అవునండి, ఈ ఫ్లాట్ అమ్మడం వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? పర్వాలేదమ్మా, మా అంచనా ప్రకారం అయితే ఈ డీల్లో ఒక 2 కోట్ల వరకు ప్రాఫిట్ వస్తుంది. చూసావన్నయ్య, నువ్వు 2 కోట్ల లాభం అనగానే మీ ఆవిడ, అదే మా ఆడబిడ్డ బంగారానికి టెండర్ వేస్తుంది. చూసారా అండి? ఈసారి వచ్చే 2 కోట్ల లాభంతో బంగారం కొనిచ్చలే మీ ఇద్దరికి. అయినా మీరే బంగారం కదా. సరేనండి, మీరైతే బజార్కి వెళ్ళరండి, నేను వంట స్టార్ట్ చేస్తా. పదినే మరదళ్ళు బాగానే ప్లాన్లు వేసుకుంటారు కానీ ఈసారి బంగారం గింగారం కొనడం లేదు. ఎందుకంటే ఏ ప్లాట్ అయితే మనం ఎక్కడైతే మనకు డబ్బులు వస్తున్నాయో ప్రాఫిట్ వస్తుందో దాని పక్కనే మంచి బిట్టు దొరికింది, చాలా తక్కువలు వస్తుంది. మనం ఇప్పుడే బంగారం కొనుక్కుంటా పోతే ఇది ఇక్కడికే ఆగిపోతుంది. ఈ డబ్బులన్నీ దానికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు దాని ప్రాఫిట్ వచ్చిన తర్వాత బంగారమే కర్మ, మీరు ఏదంటే అది బంగారు వస్తువులే చేయించుకోవచ్చు. ఓకే బావ గారు, మీరు ఎక్కడ చేద్దాం, తప్పకుండా మీరే జవాబు చేద్దాం. రైట్ రైట్. ఓకే సరే, మీకు నచ్చినట్టు చేయండి. అరే సంజయ్, చెల్లెవులు బాగా వచ్చిర్రా, షాప్కి మటన్ తీసుకురాపో. ఆ? హ, ఎవడి చెల్లె ఎవడి బావా అయినా నా ఇంటికి వచ్చిందా నీ ఇంటికి వచ్చిందా నన్ను మటన్ తీసుకురా అనడానికి? అయినా బావా నాకు ఒకటి అర్థం కాదు. ఆయన చెల్లైతే గల్మ రాకొచ్చింది, ఆయన ఇంట్లోకి రాకపోనా ఆయన అన్న కాదు, అందుకే దాటేసి మీరే అన్న అనుకొని మీ ఇంటికి వచ్చింది. ఆయన పోయి మటన్ ఎందుకు తెస్తాడు, చికెన్ ఎందుకు తెస్తాడు? మీ గావురాల చెల్లె కదా, మీరు తెచ్చుకున్నాండి పెట్టుకోండి, మాకేం అవసరం? అదేదో మాడి బిడ్డ అయితే వదిన అని చెప్పి గక్క నుంచి గట్టే పోదు కదా. మంచిగా ఉన్నారా వదిన, ఎట్లున్నారు అని కష్టం సుఖం తెలుసుకునేది. ఏం తెలుసుకోకుండా వచ్చిందంటే అప్పుడే అర్థమైంది ఈయనకు 2వ తల్లి కొడుకు అని. మేము ఎంత ప్రేమ చూపించినా మీరు మారర్రా, మీ భార్య భర్తలు ఇంతేరా మీరు. బాగున్నా? బాగున్నా సుమా, బాగానే ఉన్నా. ఎటు వేస్తున్నావు? అయ్యో మిషన్ దగ్గరికి వెళ్ళేసి వస్తాను. మిషన్ దగ్గర. ఇంకా పిల్లలు ఇట్లా అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉన్నారు. పిల్లలు మంచిగా ఉన్నారా? బాగున్నారు. అంత బాగానే సుమా. మరి ఏం బాగున్నాం రమేష్, పరిస్థితులు ఏం బాగలేవు, పని ఏం కరెక్ట్ లేదు. ఇంట్లో పిల్లలకు ఫీజు కడదామన్నా గానీ వెళ్తలేదు, కనీసం ఇంట్లో సిల్ల సామాన్ తీసుకొద్దామన్నా గానీ ఇబ్బంది అవుతుంది. సాలని బతుకులు అవుతున్నాయి. చెప్పుకోకుండా ఏమో పానం పోతుంది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది అన్న పరిస్థితి ఉన్నది నాదైతే. అదేంటి సుమా, మొన్న మీ బావాళ్ళు మీ ఆడపడుచులు భూమి అమ్మితే 2 కోట్ల లాభం వచ్చింది. నీకేం సాయం చేయట్లేదా వాళ్ళు? అది ఓన్లీ లాభం మాత్రమే. సహాయమా? మమ్మల్ని చూసి సంకల ఎగరేయకుంటే మాకు అంతే చాలు. అయినా భూమి పెట్టుబడి ఎక్కడది అనుకుంటాను రమేష్? మా ఆడబిడ్డకి ఇచ్చిన కట్నం పైసలకై తీసుకొని పెట్టుబడి పెట్టిండు మా బావే. అవి మా పొత్తుల పైసలే కదా. అయినా అవి ఎక్కడికి పోతాయి? ఏదో ఒక రోజు అడగకపోతానా? అయినా కానీ సుమా, మిమ్మల్ని పొత్తు కలుపుకుంటలేరా? మీకు పిల్లలు లేరా? మీకు సంసారం లేదా? ఆ భూమి మీద పెట్టిన పెట్టుబడి అంతా మీ మామయ్య కాదా? ఆలియా లేదా అమ్ముకొని కోట్లు వచ్చినాయని చెప్పేసి విర్రవీగుతారు. అసలు ఆడపడుచు ఆమెకు కాదు, నీకు అసలైన ఆడపడుచు. గట్టిగా అడగాల మీరు. గంత ప్రేమ ఆమెకి ఎక్కడున్నది రమేష్? గంత ప్రేమ మా మీద ఉంటే మంచిగానే ఉండు గాని ఇవాళ ఏదో పైసలు చూసుకొని ఎగురుతాను. ఎగురని ఏదో ఒక రోజు నేను అడగకపోను గాని రమేష్, పిల్లలు వచ్చే టైం అయింది, నేను వెళ్తా. సరే సుమా, మరి జాగ్రత్త. మరి అయినా మా సొమ్ము తిన్నోళ్ళు ఏం బాగుపడతారు? ఆమెకి ఇచ్చిన కట్నం మా పైసలే కదా, ఏదో ఒక రోజు నిలదీసి అడుగుతా. ఇంకెన్ని రోజులు ఎగురుతారో ఎగురని. ఇన్ని రోజులు ఊకున్నా కానీ అస్సలు ఊకొని ఇప్పుడు ఇక ఖచ్చితంగా నిలదీస్తా. మటన్ కావన్నట, మటన్ 2 కిలోల మటన్ తెమ్మని చెప్పిండు. ఇంకా ఇన్నవా? మీ అన్నకున్ను మీ చెల్లకు 2 కోట్ల లాభం వచ్చిందట. మన దరిద్రం ఏంది కానీ రూపాయి లేకపాయే. నువ్వు సంపాదించే వాళ్ళని అడగవు, 2 లేదు. అయినా నేనేం అడగానే? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేమన్నా అడుక్కోనైంది? వాళ్ళిద్దరు పొత్తు కలుపుకున్నారు. ఏ వ్యాపారం చేసినా వాళ్ళే చేసుకుంటున్నారు. నన్ను ఏమన్నా కలుపుకుంటారు వాళ్ళు? నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాలు పట్టుకోవాలి ఏంది? మనకు వచ్చే టైంలో మనకు వస్తాయి, మనం సంపాదించే టైంలో మనము సంపాదిద్దాం. వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో నేను కూడా చూస్తా కదా.
నువ్వు సంపాదించినట్టే ఉన్నది, నన్ను సుఖపెట్టినట్టే ఉన్నది. నువ్వు సంపాదించవు, నన్ను మంచిగా చూసుకోవు. నువ్వు సంపాదించిన రోజు నేను అత్త, నా అమ్మగారింటికి నేను పోతా, నా కొడుకుని తీసుకో. నువ్వు ఏమన్నా చావు. అయినా ఇప్పుడు ఎటు పోతున్నావే నువ్వు? ఎటు పోతున్నావు అని అడుగుతున్నావు? నా అమ్మగారింటికి నేను పోతాన్నా. స్కూల్లో నా కొడుకున్నాడు, తీసుకొని నేను పోతా. మీ అన్న ఉన్ను మీ చెల్లె సంపాదించే ప్రతి పైసలా నీకు పాలుండి సమానం ఇస్తేనే నేను ఇంటికి వస్తా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ప్రతి భూమిలా పాలు కావాలి మనకి, ఆ రోజే నేను ఇంటికి వస్తా. అవరక అస్సలు రాను. ఏ రోజైతే భూమిలా పైసల్లో సమానం పాలు వచ్చిన రోజే ఆ రోజే ఇంటికి వస్తా. అవరక గుడ్ బై. సంజు, ఎందుకు సుమలత అట్లా వెళ్ళిపోతుంది? ఏం జరిగింది? మీకు అన్ని చెప్పాలా? ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదా? అయినా ఇదెవరు? నా చెల్లె కాదా? నా చెల్లెకు పెళ్లి చేసిన కట్నంలో కూడా నా కష్టం లేదా? ఈ రోజు మీరు చేసుకుంటున్న వ్యాపారంలో మా నాన్న సంపాదించిన ఆస్తితో కాదా? ఈ రోజు నన్ను వేరు చేసి ఈ కుటుంబాన్ని అంతా ఆగం చేస్తున్నారు. ఇక అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోదా? ఈ రోజు నేను మీకు కాకుండా పోయినా మీరు ఒకటైరు, నన్నేమో వేరు చేస్తురు. ఇదంతా చూసి చూసి ఓపిక పట్టి ఈ రోజు నా పిల్లం నా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇక నేను మిమ్మల్ని వదిలా. ఎంత దూరమైనా సరే మిమ్మల్ని బజార్లోకి లాగుతా, ఖచ్చితంగా పంచాయతీ పెడతా. ప్రతి ఆస్తిలో ప్రతి భూమిలో నాకు వాటా కావాల్సిందే. బావా వీడు ఎంత చెప్పినా వినడు బావా, మీరన్నా చెప్పు. బావన అయినా నాకు గాని బావా నీకెప్పటి నుండి అయిండు? ఇదేమన్నా నీ సొంత చెల్లెనా? నా చెల్లె. అయినా ఈ రోజు మీరంతా ఒకటైపోయి నన్ను ఒక్కడిని వేరు చేస్తున్నారు. భలే ఉన్నారు మీరంతా. చూస్తా ఎన్ని రోజులు చేస్తారో ఇట్లా. సంజు, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నీ చెల్లినా? నీకు ఇయ్యాల గుర్తొచ్చిందా నీ చెల్లె అని? నువ్వు కాదనుకున్నా, నువ్వు ఏ రోజు పలకరించకపోయినా, కనీసం చెల్లె వెనక కన్నెత్తి చూడకపోయినా, నీకన్నా అన్నగా తనే ఎక్కువ చూసుకుంటున్నాడు దాన్ని. నీకు అర్థమవుతుందా అది? నువ్వే అనవసరంగా మరి ఎవరు చెప్తున్నారో ఎవరి మాటలు వింటున్నావో గాని లేనిపోని మాటలన్నీ నేర్చుకొని నువ్వే చక్కటి సంసారాన్ని చదరంగం చేస్తున్నావు. నీ భార్య కూడా నీలాని తయారైంది. లేనిపోని అన్ని నేర్చుకొని అటు వదిన మీద, ఇటు బావ మీద, అటు తోడికోడలు, వీళ్ళందరినీ కక్ష కట్టింది. చక్కటి కుటుంబాన్ని చదరంగంగా మార్చేసింది. ఎప్పుడు నన్ను తెలుసుకునేది? ఇంకా మీ అన్న మంచితనం నీకేం తెలుసు? తను ఏ పని చేసినా గాని, మాకెక్కడొక రూపాయి లాభం వచ్చినా గాని, అయ్యో బావా తమ్మునికి పక్క పెట్టాలి, తమ్మునికి అప్పచెప్పాలి, ప్రతిసారి నీ గురించి ఆరాటపడుతూనే ఉన్నాడు. కానీ నీ కళ్ళు మోసుకుపోయినాయి, నీకేమీ కనబడతలేదు. తన మంచితనం ఏందో నీకు ఇంకా అర్థమైతలేదు. పిలువు, నువ్వు ఏ పంచాయతీలో పిలుస్తావో పిలువు, నేను మాట్లాడతా అక్కడికి వచ్చి. అబ్బా బావా, ఈ రోజు నీ దగ్గర డబ్బులున్నాయని నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా చెల్లెకిచ్చిన కట్నం డబ్బులతో నువ్వు వ్యాపారం చేసి డబ్బులు సంపాదించావు. ఈ రోజు నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. సరే, అదే పంచాయతీలో మాట్లాడదాం. రేపు మన ఊరి సర్పంచి కావటి రామన్న దగ్గరే మాట్లాడతా. సరే, రేపు పంచాయతీలో మీ సంగతి ఏందో చూస్తా. సరేరా, చూసుకుందాం మరి. చరణ్ సార్ బాగున్నారా? బాగున్నా. ఎట్లుంది వ్యాపారం? నేను నడుస్తుంది. సార్ అవునా బాగానే. ఏం లేదు, 3 రోజులు అవుతుంది. మనడు కదా తమ్ముడు సంజు, ఏదో మరి అడుగుదాం ఏదో మాట్లాడదాం అంటాడు. అందుకే మరి మీకు మీ అన్నతో కలిసి మాట్లాడదామని రమ్మని చెప్పాము. మరి ఏమంటాడు? ఏంటిదా సంజు, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇగో రామన్న, మా చెల్లె పెళ్లికి 25 లక్షల కట్నం ఇచ్చినాం. ఆ కట్నం కూడా మొత్తం వదిలేరి. నేను ఆ కట్నం గురించి అడగా. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి ఇంత పెద్ద వ్యాపారం చేసుకుంటుర్రు, ఇన్ని కోట్లు సంపాదించుకుంటుర్రు. ఆ వ్యాపారానికి ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న సంపాదించిన ఆస్తితోనే ఈ రోజు వాళ్ళు వ్యాపారం చేస్తుర్రు, అన్ని కోట్లు సంపాదిస్తుర్రు. కానీ నేను ఈ రోజు మాత్రం వాళ్ళకి నేను కాకుండా పోయినా. ఇంత పెద్ద వ్యాపారం చేస్తుర్రు, నన్ను ఆ వ్యాపారంలో భాగస్వామ్యం చేయట్లేదు. నాకు ఎలాంటి ఆస్తి లెక్కలు కూడా వీళ్ళు చెప్పట్లేదు. ఈ రోజు నేను వీళ్ళకి కాకుండా పోయినా. నాకు ఇంత పెద్ద సమస్య వల్ల ఈ రోజు నా పిల్లం నా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. నాకు ఏం చేస్తారో తెలియదు. నాకు మొత్తం ఇవాళ లెక్కలు తేలాల్సిందే.
ప్రతి ఒక్క రూపాయి ప్రతి ఒక్క భూమిలో నాకు ఆస్తి రావాల్సిందే. మీరు ఏం చేస్తారో చెయ్యిరి, అంత మీ బాధ్యత. నేను మాత్రం ఇళ్ళను వదిలేసే ప్రసక్తే లేదు. నాకు లెక్కలు మొత్తం ఈ రోజు తేలాల్సిందే. ఏమైనా చరణ్, మీ వాడేమో అంటుండు కరెక్టేనా? ఏం మలేష్ అన్న, మీ తమ్ముడు మాట్లాడుతుండు కదా, మీరేం నోట్లో ఉన్న బెల్లంగడ పెట్టుకున్నారు, ఏంది సపరేట్గా కూకున్నారు? ఇంట్లో మీరు అన్నదమ్ములు చూసుకునే ముచ్చట్ను రోడ్డుకి దాకా తీసుకొచ్చారు కదా, ఇక చెప్పారే. మీరు మాట్లాడందా పంచాయతీ ఏం చెప్పలేం. మీరిద్దరు నోరు తెరితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సంజు, ఇంట్లో ఉన్న పంచాయతీ రోడ్డు దాకా తీసుకొచ్చినావు. మీ నాన్న మీ అమ్మ ఉన్నప్పుడు ఎట్లుండే తెలుసా? మీ నాన్న మీ పెద్దమ్మ చనిపోయిన తర్వాత బంధువుల బాధ భరించలేక మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? మీ అమ్మని పెళ్లి చేసుకుంటే నువ్వు మీ చెల్లె పుట్టిరు. అయినా కూడా ఏ రోజు కూడా మీ అమ్మ మీ అన్నయ్య వాళ్ళని మంచిగా చూసుకుంది. ఈరోజు మీ అన్నయ్య వాళ్ళని తీసుకొచ్చి నువ్వు రోడ్డు మీద పడేసినావు. నువ్వు చెప్తే వినకుండా నువ్వు బరాబర్ దూరం తిరుక్కుంటా నువ్వు వాళ్ళని ఎందుకు బదనం చేస్తావు? అసలు నీకు పని చేసి సాధగాక ఏ రోజు నువ్వు వంగి కష్టం చేసినావా? చదువుకోమంటే చదువు చక్కగా చదువుకోలేదు, పని చేయమంటే చేత కాదు. ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు కలిసిమెలిసి వ్యాపారం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళంటే తప్ప మరి నీ తప్పేముందో ఒకరోజు తెలుసుకున్నావా? నీ భార్య వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయిందా? అవునాయా, మీ అన్నకు తెలివి ఉంది, మీ చెల్లె వాళ్ళు కష్టం అని చెప్పి చీర తీసి వాళ్ళకి వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకుని ఈరోజు కలిసి వ్యాపారం చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు. మరి నువ్వు ఏ రోజున పోయి మీ అన్న దగ్గర పోయి అన్న మన నాకు ఈ కష్టం ఉంది, నేను కూడా మీతో కలిసి వ్యాపారం చేస్తాను చెప్పి ఏ రోజున కలిసినావా? ఎడమొఖం పెడమొఖం పెట్టుకుని వాళ్ళ మీద చేసుడు వాళ్ళని తిట్టుడు ఏంటిదా? ఈరోజు 10 మంది వచ్చిర్రు వాళ్ళు మేము ఎప్పుడైనా కాదనదా? నువ్వు చీర తీయలేదా? మీ అక్కడ నువ్వు చీర తీయలేదు, మీ చెల్లె మీకు చీర తీయలేదు, కానీ వాళ్ళు కలిసి వ్యాపారం చేసుకుంటూ కష్టపడుతున్నారు. తప్పేముందా? మేము ఊళ్ళు ఉంటాం కాబట్టి చూస్తున్నాము. మొదటిసంది మీ ఫ్యామిలీ గురించి మాకు తెలుసు కాబట్టి మారుతున్నాం. ఏమంటారా? కరెక్టేనా? ఏమంటే మాట్లాడదాం. ఊకే ఎడముఖం పిడముఖం పెట్టుకుని గొడవ పెట్టుకున్నానికే బరాబర్ చెప్పిన భావన. బచ్చగాడు విలువంగానే పెద్ద మనుషులంతా ఊక్కుంటూ వచ్చింది అనుకుంటాను. ఇంతసేపు అక్షరాలా మాట్లాడినావు. వాడికి ఏమేరిక బావ అసలు? బచ్చగాడు వాడు. వాడిని ఇన్ని రోజులు కూడా మేము పోనీ 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 అని చెప్పి చూసుకుంటూ ఊరుకుంటే పట్టుకునే కానీ, లేకపోతే వాడి జీవితం ఎక్కడిది, వాడి బతికెక్కడిది ఇప్పటిదాకా? ఏం సీన్ బై, ఏమంటావు? నీకు తెలియదా మా పెద్ద బామ్మర్ది ఏం చేసిండు? వాని కథలేంది? ఒకనొక నాడు వాడిని స్టేషన్లోకి వెళ్ళి తీసుకురావడానికి మాతో పాటు నువ్వు కూడా వచ్చినావు, మర్చిపోయినావా? వాని కథలేంది, వాని లీలలేంది? చేతిట్లారో చేతి నిండా పైసలు ఉంటే సంసారాన్ని నాశనం చేసుకుంటానని చెప్పి మొత్తం తీసుకుపోయి వ్యాపారంలో పెట్టిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి లావాదేవీలా నేను వద్దా చాలా ఉండని ఇంత అంతా నువ్వు బాగా అజ్జయ్య కన్నా కానీ నన్ను కూడా పక్కకు పెట్టి వాని వాట వానికి పక్కకు పెట్టాల్సిందే బావా అని చెప్పి ఏ రోజు కూడా ఒక్క పావులా కూడా వానికి తగ్గకుండా వాని పాలు వానికి పక్కకు పెట్టిపిస్తాడు. మరి ఇంతగానో పక్కకు పెట్టించండి, మరి వాని దానికి అలబెట్టుది అన్నట్టుగా మీరు మాట్లాడుతారు. ఇవాళ చెప్తున్నా నేను, ఈ మొత్తం పంచాయతీ పెద్ద మనుషులందరి ముంగట వాని ఆస్తిని ఇవాళ వానికి గనక అప్పచెప్పితే సరిగ్గా సంవత్సరం తిరిగే లోపు వాడు మళ్ళీ ఇదే పంచాయతీ కాడ కూర్చొని అడక్క తింటాడు చూడు. ఆ పరిస్థితి రావద్దనే, వాడు రోడ్డు మీద పడొద్దనే వాని పెళ్ళాం కూడా ఆమె ఎవరు చెప్తున్నదో ఎట్లా నేర్చుకున్నదో తెలియదు కానీ కనీసం వరుస లేకుండా తోడి ఆడబిడ్డని కానీ తోడికోడల్ని కానీ బావని కానీ కనీసం అన్నయ్య అని పెద్దోని నేను ఇంటల్లోని నాకు కూడా ఏ రోజు ఒక మర్యాద ఇచ్చి ఒక విలువిచ్చి మాట్లాడింది లేదు. ఆమె ఆస్తి అంతా ఎవడో ఎత్తుకపోయినట్టు, ఆమె ఆస్తిని అంతా ఎవడో అనుభవిస్తున్నట్టు, ఆమె ఆలోచనలన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే. వీడేమన్నా మారుస్తాడా అంటే వీని ఉద్దేశం కూడా ఇట్లనే కాలేవాడే. ఇక ఇద్దరిద్దరే దొందే అయిపోయారు. ఎవరు చెప్పాలి వీళ్ళకు? బయటికి రావద్దు, ఒక్కసారి నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం స్టార్ట్ చేస్తే గొడవ బయటికి వస్తుంది అని సపోర్ట్ చేయకుండా ఇన్ని రోజులు వాడు ఎన్నన్నా కానీ ఆయన ఒప్పుకోబెడతాడు. ఇవాళ ఆఖరికి వాని చేతిట్లారా వాడు రోడ్డు మీదకి గుంజుకొచ్చుకున్నాడు. వానికి చేసిందేంది, మా మామ సంపాదించిందేంది? మా మామ వీడేదో అంటాడు కదా 25 లక్షలు ఇచ్చిన చెల్లె పెళ్లికి అని. మా పెళ్లికి వీడేం మాకు దానం వేయలే, ముష్టేయలే. మా అత్త మామలు బతుకుండగానే అది చిన్న ఉన్నప్పుడే దానికోసం ఏం పక్కకు పెట్టాలన్నో పక్కకు పెట్టేపోయారు, దాంట్లోకి వెళ్ళే వాడిరు, దాంట్లోకి వెళ్ళే ఏమంటారు బాబు గారు మీకు తెలియదు? అది వాళ్ళు పక్కకు పెట్టి పెళ్లి కోసం, ఆడపిల్ల పెళ్లి కోసం అని ఏదైతే కూడబెట్టిర్రో
అదే ఖర్చు పెట్టిర్రు. అంతకుమించి ఏనాడు కూడా నేను వీళ్ళని ఒక రూపాయి ఇవ్వని అడగలేదు. వీడి ముఖానికి నాకు ఎన్నడూ ఒక కప్పు చాయ్ కూడా పోయలేదు. అంతో ఇంతో కాదు కూడదు అనుకుంటే నా మంచి చెడ్డలు, నా బాగోగులు నాకు ఇంత పెట్టిండు, నేను తిన్నా ఒక సొమ్ము అంటే నా పెద్ద బామ్మడిదే. వాడన్న మాటే నేను చెప్తాను. ఈ మాట నా నోట్ల నుంచి ఇప్పటి వరకు రాలేదు. నాకు అడుపులో అసలు లేదు ఆ ఫీలింగ్ కూడా, ఇద్దరు వేరు తల్లుల పిల్లలని. ఇవాళ వాడు రోడ్డు మీద పంచాయతీలో మీతో అన్నాడు కాబట్టి అంటన్నా, ఒక్క తల్లి పిల్లలు కాకపోయినా కానీ ఆ తోడబుట్టిన నా కొడుకన్నా కూడా ఈమెను చెల్లె లెక్క పానం లెక్క చూసుకున్నాడు. బావా అంటే నాకు ఎంత మర్యాద చేయాలో అంత ఇచ్చిండు. ఏ రోజు కూడా ఇది లేదనకుండా నాకు ఏది తక్కువ కాకుండా చూసిండు. అదయ్యా ప్రేమ అంటే, అదయ్యా అన్న అంటే. అవునయ్య చరణ్, నువ్వు అన్ని మంచిగా చెప్తున్నావు. వాటా కూడా పక్క పెట్టినా అంటున్నావు. మరి వాడు నమ్ముతలేడు కదా. మీరు వాటా పక్క పెట్టినావు అనుకుంటే మాకు చూపించుర్రి, చూద్దాం. అవి ఏమంటావురా? కరెక్టే, చూపించరు. మరి చూస్తే మేము కూడా ఆలోచిస్తాం ఏం చేయాలనేది. మరి నువ్వు ఎన్ని చెప్పినా వాడు నమ్మతట్టు లేడు. మీరు మంచి పని చేశారు. మరి మాకు కూడా తెలియాలి, అన్నకు కూడా తెలుస్తుంది. ఇక దాన్ని బట్టి ఏదో చేద్దాం. అదేమన్నా ఉంటే చూపిరి. చూపిరి, మంచి పనే కదా మీరు చేసేది. సరే మరి ఇక వాడు రోడ్డు మీద పడతాడని ఎన్ని రోజులు కాపాడాలన్న ఉద్దేశంగా ఆపినాం. కానీ ఇక మీరు ఇలా ముంగట పెట్టాలంటే తప్పేది ఉంది. పెద్ద మనుషులు చెప్పినాక తీసుకురా బాబు, ఆ కాగితాలన్నీ తీసుకురా బాబు. సరే బో, తీసుకొస్తా. ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు ముంగట ఉన్నాయి, మిగతా కానీ వెనక సూట్ కేసులు ఉన్నాయి చూడు. ఇలా పంచాయతీ ఇప్పుడు ఎత్తట్లేదు, పొలం కాడ నాటేస్తాను. పోదామా? పోయిరా బాయ్ సర్పంచ్ సాబ్, పంచాయతీ అయిపోయినాక రేపు గడి ఉన్నా నీదిగా పక్క పెట్టలేపో. సరే గడిగా తప్పుతా. అది ఏముంది ఇక నడుతుంది వ్యవహారం అట్లా. ఇలా మరి ముద్ర బామ్మది చేసేట్లా ఇలా బాగా చూడండి. చూడను బావా, ఎక్కడెక్కడే ఉంది మీకు తెలుసు కదా. ఇది ఒకటి, ఇదొకటి. వానికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పుంది, సర్పంచ్ సాబ్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పుంది. తెలుసు ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చెప్పుంది. మనం ఏమేమి ఎన్ని చేసినాం ప్రాజెక్టులు, ఎన్ని ప్రాజెక్టులలో ఏమొచ్చింది, వాని పేరు మీద ఏమున్నది మీరు కొద్దిగా క్లియర్గా చెప్పు. ఇది ఫస్ట్ మా పెళ్ళి అయినాక మొట్టమొదటి ఫస్ట్ మేము ఇద్దరం కలిసి మా బావని మంచిగా చెప్పుంది క్లియర్గా. సంజు, ఈ ఫైల్లో ప్రతి ప్రాపర్టీలో నీ పేరుంది, ప్రతి వ్యాపారంలో నీ పేరుంది. ఇప్పటివరకు అది నువ్వు తెలుసుకోలేదు, వాళ్ళు కూడా నీకు చెప్పలేదు. కానీ నీ మీద మాత్రం నీ ప్రేమ పోగొట్టుకోలే వాళ్ళు. వాళ్ళ యొక్క మంచితనం నువ్వు అర్థం చేసుకున్నావు. చూసినావా? ప్రతి డాక్యుమెంట్లో నీకు పేరుంది, ప్రతి వ్యాపారంలో కూడా నీకు పేరుంది, ప్రతి వ్యాపారంలో నీకు వాటా ఉంది. అదే వాళ్ళ గొప్పతనం అంటే. అది నువ్వు అర్థం చేసుకోకుండా తొందరపడి వాళ్ళని ఈరోజు పరువు తీసినావు. చూసినావా ఫైల్? చూసినావా? చూడిగో చూసినావా? అర్థం చేసుకోలేదా నువ్వు? తొందరపడ్డావు. ఎందుకన్నా నీకు నేనంటే ఇంత కోపం? చిన్నప్పటి నుండి నువ్వు నాకు ఇష్టమే, నేను కాదంటలేను. నేను ప్రేమగా నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా నువ్వు నన్ను దూరం కొడుతూనే ఉన్నావు. అన్న వాళ్ళ ఇంటికి పోతావు అని అంటే ఎందుకు పోను? వదిన ఎంత ప్రేమగా చూసుకుంటే తల్లి కంటే ఎక్కువ చూసుకున్నది నన్ను. ఏ రోజన్నా నీ దగ్గర ఆ ప్రేమ కనిపించిందా నాకు? బావన్న మర్యాద ఉన్నదా నీకు ఎప్పుడన్నా? మేమందరం కలిసిపోయినాం అని ఆడిపోసుకుంటారు మీరు భార్య భర్తలు అని. నేను ఎప్పుడు తక్కువ చేసినామయ్యా? నేను ప్రతి పండుగకైనా పబ్బానికైనా ప్రతిరోజు మిమ్మల్ని మా పిల్లల లెక్కనే చూసినాం కదా. ఎప్పుడన్నా మీ నోటితోటి నన్ను వదిన లెక్క, మీ అన్న లెక్క చూసిందా? మన్ని మాటలు కట్టుకుంటాలో మీకే ఆ బుద్ధులు వస్తాను తెలియదు. కానీ ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకోడు. నేను చెప్పేది నన్ను అర్థం చేసుకుని ప్రయత్నించిలా? మంచి చూపుతాడు మమ్మల్ని ఎప్పుడన్నా చూసిలా? అరే సంజు, నువ్వు ఇకనన్నా మారరా. నిజమేందో తెలుసుకో, మీ అన్న ప్రేమ ఏందో తెలుసుకో, నీ చెల్లె ప్రేమ ఏందో తెలుసుకో. నువ్వు ఇప్పటికి కూడా మారకపోతే మాత్రం ఇక జీవితంలో నేను ఎవ్వడు బాగుపరచలేడు. అర్థమవుతుందా పెద్ద మనుషులు? అవు మలేష్ అన్న, బావా అట్లా అంటాడు. మరి నువ్వేమంటావు? ఏమున్నదన్నా, మీకు అన్ని చూపించిండు బావగారు. అయితే బావగారు చూపించిన దాని మీద
మేము తమ్ముని మీద చూపించిన ప్రేమ ఏ విధంగా ఉంది, కాగితాల మీదనే ఉన్నది వానికి ఇస్తానే ఇదంతా. మేము వానికి చూపించిన ప్రేమ అర్థం కాలేదు, వానికి వాని భార్యకు కానీ ఎన్నడూ కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మేము చేసింది కాగితం రూపంలో వానికి ఇష్ట చూపిస్తున్నాం, అన్ని రకాలుగా వానికి బెనిఫిట్లే చూపిస్తున్నాం. కాకపోతే మా మంచితనం వానికి ఏర్పడలేదు, కుటుంబంలో మమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఏనాడు ఎవరి లెక్క కూడా చూడలేదు. అన్న లెక్క కానీ, బావ లెక్క కానీ, వదిన లెక్క కానీ, చెల్లె లెక్క కూడా చూసిన రోజులు లేవు వాళ్ళిద్దరు భార్య భర్తలు. కనుక మీకు చూపించిన దాని ప్రకారంగా మీరు చెప్పినట్టు అది చూడండి, మీరు చెప్పినట్టు వింటాం. బావగారు కూడా చెప్పింది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. విషయం అంతా విన్న తర్వాత వాళ్ళు నిన్ను మీ బావ కానీ మీ అన్న కానీ ఎక్కడ కూడా నీకు చిన్నతనం చేయలేదు. ప్రతి విషయంలో నీకు మంచి పెద్ద పీట వేసారు. నువ్వే అనవసరంగా తొందరపడి వాళ్ళని అపార్థం చేసుకున్నావు. అర్థమైందా? కుటుంబాన్ని అనవసరంగా 10 మందిలో పడగొట్టావు. అర్థమైందా? కుటుంబాన్ని చదరంగా చేసినావు. ఇకనైనా నీ తప్పు తెలుసుకొని వాళ్ళకి సారీ చెప్పి ఆ కుటుంబంతో కలిసిపోయి నీ భవిష్యత్తును పెంచుకో. ఇకైనా మంచిగా బుద్ధిగా వాళ్ళతో కలిసి పనిచేసుకో. అర్థమైందా? ఊకే 10 మందికి అయితే పరువు పోతుంది. అర్థమైందా? అమ్మా శ్రీలత, మీ యారాలకు ఫోన్ చేయి, రమ్మని చెప్పు. ఆమె కూడా ఆలోచించాలి కదా, ఇట్లా తొందరపడిపోతే ఎట్లా? ఫోన్ చేయి. అయినా ఫోన్ ఎందుకు? ఆమె ఎవరు? నా చెల్లే కదా. ఏదో చిన్నది తెలియక మమ్మల్ని ఎన్నో మాట్లాడి తప్పు అపార్థం చేసుకుంది. మేమందరం స్వయంగా వెళ్ళి ఆమెకు జరిగిందంత చెప్పి చెప్పి తీసుకో. అన్నయ్య ఏడువకుప్ప తప్పైందన్న, క్షమించండి. తమ్ముడు నీది నువ్వు తెలుసుకున్నావు, ఇప్పటికైనా క్షమించు. మరదలు తీసుకొద్దాం. నన్ను కూడా క్షమించన్నా. నీ మీద మాకేం కోపం ఉంటుందిరా, నువ్వు ముద్దల బామారిది నాకు. వస్తాం పెద్ద. మంచిగా కలిసిమెలిసి అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండరు. అర్థం చేసుకుంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది, అర్థం చేసుకోకుంటే చదరంగం అవుతుంది. కుటుంబం కలిసి ఉంటే ఆనందంగా ఉంటది, అపార్థం చేసుకుంటే కుటుంబం చదరంగం అవుతుంది. అంతేగా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుల్తానాబాద్ ముచ్చట్లు. చూసారు కదా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట అయితే గట్టి కొట్టురే. బాయ్. బాయ్.